శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. హీరోయిన్ రుక్మిణి వసంత్ గారు డీప్ ఫేక్ వీడియోస్ ఏతో సృష్టించి బయటికి రిలీజ్ చేసిన ముగ్గురును కూడా కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు సార్. వీళ్ళకి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది? దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే డీప్ ఫేక్ టెక్నాలజీని, ఏఐ టెక్నాలజీని వాడేసి ఎవరినైనా ఎలాగైనా ప్రొజెక్ట్ చేయటం అనే ఒక విద్యని ఆకళింపు చేసుకుని జీవితాల మీదకి తెగబడి దాడులు చేస్తున్నారు చాలామంది. అందులో రుక్మిణి వసంత్కి మాత్రమే అన్యాయం జరిగింది కాదు, చాలామందిని టార్గెట్ చేస్తున్నారు. ఈ మధ్య ఒక జర్నలిస్ట్ని ఆవిడ ఎవరినో ఇంటర్వ్యూ చేస్తున్న ఫోటో ఒకటి తీసుకుని ఆవిడ కాస్ట్యూమ్స్ తీసేసి వేరే కాస్ట్యూమ్స్ వేసి ఆవిడ 2 పీస్తో ఇంటర్వ్యూ చేస్తున్నట్టుగా ఒక ఫోటోని బయటకు వదిలారు. వదిలిన వాళ్ళు ఎవరు, అది ఎవరెవరైతే వాళ్ళ హ్యాండిల్స్లో ప్రచారం చేశారో వాళ్ళందరినీ లోపల వేయాలి. కానీ ఆ డీప్ ఫేక్ ఫోటోని డిజైన్ చేసింది, టార్గెట్ చేస్తున్న సందర్భంగా వాళ్ళు మాట్లాడిన భావజాలం అదంతా కూడా ప్రోస్టేట్ ఉంది. అందుకని ప్రోస్టేట్ అంటే హిందుత్వానుకూల, భారతీయ జనతా పార్టీ అనుకూల ప్రకటనలు ఇచ్చేటువంటి బ్యాచ్ దీన్ని ప్రమోట్ చేసింది. అందుకని దానికి సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేయటం అనేది ఎప్పటివరకు జరగల. కానీ రుక్మిణి వసంత్ వ్యవహారానికి వస్తే ఈ గొడవలు లేవు ఇక్కడ. ఆవిడ ఒక హీరోయిన్ను, ఆవిడని టార్గెట్ చేసి కొంతమంది ఈ తరహా ఫోటోలు డిజైన్ చేసి బయటకు వదిలారు. ఒక ఫోటో షూట్ అనే పేరుతో ఆవిడే ఒక బిక్ని ఇది ఫోటో షూట్కి వెళ్ళినట్టుగా వీళ్ళే క్రియేట్ చేసి ఆ ఫోటోలన్నీ వీళ్ళే క్రియేట్ చేసి పెట్టేశారు. కాబట్టి ఆవిడ సైబర్ క్రైమ్ని ఆశ్రయించారు. ఆశ్రయిస్తే మొత్తానికి వాళ్ళు ట్రాక్ చేశారు ఎవరు ఏమిటి అనేది. ఇప్పుడు అరెస్ట్ చేశారు. ఇది ప్రతి ఒక్కరి జీవితానికి పొంచి ఉన్న ప్రమాదం. ఎవరిని వారి బతుకుని వాళ్ళని బతకనివ్వరు. అంటే ఈ టెక్నాలజీని వాళ్ళు వాడుతున్న పద్ధతి, వాళ్ళు ఎవరినైతే టార్గెట్ చేస్తారో వాళ్ళ కోసం ఈ టెక్నాలజీని వాడి ముందు వాళ్ళని పబ్లిక్లో చీప్గా మార్చేసేటువంటి వ్యవహారం చేసేస్తున్నారు. అంటే ఒక పని ఎవడైతే చెయ్యడు అని ప్రపంచం అనుకుంటుందో వాడు ఆ పని చేస్తున్నట్టుగా ఒక ఫోటో క్రియేట్ చేసి మార్కెట్లో వదిలితే అది ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. ఇది ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ రోజు ప్రవచనాలు చెప్పేటువంటి ఒక ప్రవచనకర్త, లేకపోతే ప్రజలతో ఉండి ప్రజలని ఉద్యమోన్ముఖుల్ని చేస్తున్నటువంటి ఒక నాయకుడు, వాళ్ళకి ఎవరితోనో ఎఫ్ఐఆర్ ఉందని 4 ఫోటోలు క్రియేట్ చేయడం అనేది పెద్ద కష్టమేం కాదు. సో వాటి ద్వారా వాడి వ్యక్తిత్వాన్ని కొంతవరకు హీనపరిచి పబ్లిక్ దృష్టిలో వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి తీసుకురావడం పెద్ద కష్టపడాల్సిన అవసరమేం లేదు. ఏఐ లేకపోతే ఆ డీప్ ఫేక్ టెక్నాలజీతో వాళ్ళు సాధ్యంగానే మార్చారు. కనుక ఈ టెక్నాలజీస్ మీద ఒక చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు వీటిని ఎట్లా అడ్డుకోవాలి అనే దానికి సంబంధించి ఒక క్లియర్ అవగాహన కల్పించాలి జనాలకి. ఆ ఫోటో బయటకు వచ్చిన మరుక్షణం ఎవరు చేశారో ఐడెంటిఫై చేయొచ్చు. ఇమ్మీడియట్గా అరెస్ట్ జరగాలి దాని మీద. అంటే ఆ అధికారాలు ఉన్నటువంటి యంత్రాంగం ఉండాలి అక్కడ. సైబర్ క్రైమ్ యంత్రాంగానికి ఈ అధికారాలు ఇవ్వవచ్చు. అంటే సింపుల్గా ఎవడైనా ఫోటో పెట్టేసి అవతల వాళ్ళు సెలబ్రిటీలు కాకపోతే ఏమిటి, మనుషులే కదా. సెలబ్రిటీలకు మాత్రమే ఈ రూల్ అక్కర్లేదు. కాలేజీలో తన సహాధ్యాయి అయినటువంటి విద్యార్థిని తన కంట్రోల్లోకి రావడం లేదు అని ఆవిడ ఫోటో తీసి ఈ పద్ధతిలో ఆవిడకి బికినీ తొడిగి ఫోటోలు పెట్టేస్తే ఏమిటి అమ్మాయి భవిష్యత్తు? అందుకని ఈ టెక్నాలజీని వాడుతున్నటువంటి వాళ్ళ మీద కొంత శ్రద్ధ దృష్టి పెట్టి ఈ టెక్నాలజీ వాడుతున్న వాళ్ళని బ్రాడ్గా లోపలేసేటువంటి ప్రోగ్రాం ఒకటి తీసుకోవాలి. తీసుకుంటే కొంత తగ్గుతుంది హడావిడి. అంటే టెక్నాలజీ అనేది ఒక అడ్వాన్స్మెంట్గా వాడుకోవడం కాకుండా
తమ స్వీయ ప్రయోజనాలకు వాడేసుకుంటే ఇలాంటి వికృతమైన ఫలితాలే వస్తాయి. అలా రుక్మిణీ వసంత్ని ఒక రకంగా ఆవిడ కోర్టును ఆశ్రయించారు. కోర్టు వారు ఆవిడ విజ్ఞప్తిని గుర్తించి దానికి సంబంధించిన దర్యాప్తు జరిపించి మొత్తానికి కొంతమందిని అయితే కస్టడీలోకి తీసుకునేది జరిగింది. అక్కడ ఆ కండిషన్కి వచ్చింది కేసు. వాళ్ళ మీద ట్రయల్ జరగాలి. ఆ ట్రయల్లో విట్నెసెస్ వాళ్ళకి అగెనెస్ట్గా చెప్పాలి. చెప్పినప్పుడు శిక్షలు పడతాయి, లేకపోతే బయటకు వచ్చేస్తారు కాలర్ ఎగరేసుకుని. కాబట్టి ఇక్కడ సాక్షులు మ్యానిపులేట్ చేయటానికి అవకాశం లేకుండా వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది యువతల వాళ్ళకి. అంటే ఏదో కేసు వేసాము అరెస్ట్ చేసేస్తున్నారు అనుకుంటే కుదరదు. ఇది చివరి వరకు జడ్జిమెంట్ వచ్చే వరకు కేసుని కాపలా కాయాలి. కాపలా కాసి కోర్టుకి ఏది కావాలో ఎప్పుడు ఏం కావాలో అది ఇస్తూ నడిపించేటువంటి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఆవిడ. ఏదో కేసు వేసాము వాళ్ళు అరెస్ట్ చేశారు అయిపోయింది శిక్షలు పడిపోతాయి అనుకుంటే పొరపాటు. అలా పడవు. కేసు కొట్టించేసుకుని బయటకు రావడం ఎలాగో తెలుసు వాళ్ళకి. ఆ అవకాశం ఇవ్వకుండా నువ్వేం చేయగలవు అనేది ఆ ప్లాన్లో ఉండాలి. అది లేకపోతే ఇంత చేసిన దానికి ఏ ఫలితము లేకుండా పోతుంది. అందుకని రుక్మిణీ వసంత్ గారు ఆవిడ ఇక్కడి నుంచి చేయాల్సిన యుద్ధమే పెద్దది. పోలీసులు అరెస్ట్ చేశారని రిలాక్స్ అయిపోతే కుదరదు.